హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఉద్యోగులకు, పెన్షనర్లకు బ్రహ్మాండమైన అదిరిపోయే గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన ఛానల్ని చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులందరికీ, పెన్షనర్లకు ఏడాదికి 2 సార్లు అంటే ఒక సంవత్సరానికి 2 సార్లు డిఏపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. అయితే మన గత వీడియోలో చూసుకున్నట్లయితే మనము డిఏ అనేది 2% పెంచాలి అంటే సంవత్సరానికి 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి ఇలా 2 సార్లు పెంచడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి డిఏ పెంచితే దాదాపు 50% పెరగడానికి అవకాశం ఉంది. మరొకసారి పెంచితే దాదాపు మరో 50% పెరగడానికి అవకాశం ఉంది. ఇలా పెంచడం వలన ఉద్యోగస్తులకు, అదేవిధంగా పెన్షనర్లకు అందరూ కూడా వారికి సంబంధించిన దుస్తుల భత్యం కానీ, కరువు భత్యం కానీ, శాలరీస్ పరంగా కానీ అన్నీ కూడా పెరగడానికి అవకాశం అయితే 100కి 200%గా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ నిర్ణయంపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి కూడా వీటిపై ఒక తాజా సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. ఉద్యోగులందరికీ, పెన్షనర్లకు సంవత్సరానికి 2 డిఏలు విడుదల చేయాలి. వారిని ఆదుకోవాలి. అదేవిధంగా వాళ్ళ శాలరీస్ పరంగా 8th పే కమిషన్, 8వ వేతన కమిషన్ ఆధారంగా వారి శాలరీస్ కూడా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. దీనివలన దాదాపు 13,52,323 మందికి లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఇవన్నీ విడుదల చేయాలి. త్వరగా వీటిపై నిర్ణయం తీసుకొని తుది జాబితా అంటే ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. మిత్రులారా, ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. వీలైనంత త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ మీకు పూర్తిగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఐఆర్కి సంబంధించి కూడా పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పిఆర్సీ విషయం కూడా మనకి 8th పే కమిషన్ ఆధారంగానే విడుదల చేయడానికి కూడా సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.